100 కోట్ల దేవతలు జూన్ 20 నుండి 30 వరకు మిథున రాశి వారికి 2 పెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి. ఈ వీడియోని చూడని వారు దురదృష్టవంతులు. అసలు 100 కోట్ల మంది దేవతలు జూన్ 20 నుంచి 30 వరకు మిథున రాశి వారికి ఏ 2 పెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి? ఈ వీడియోని చూడకపోతే ఎందుకు దురదృష్టవంతులు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మిథున రాశి ఇది రాశి చక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఆరుద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి కిందికి వస్తారు. ఈ రోజు చెప్పబోయే విషయం సాధారణమైనది కాదు. జూన్ 20 నుంచి జూన్ 30 వరకు మీ జీవితంలో 2 ఆశ్చర్యకరమైన అద్భుతాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనే చెప్పుకోవచ్చు. మిథున రాశికి అధిపతి అయిన బుధుడు ప్రభావం ఈ కాలంలో బలంగా పనిచేస్తుందని అయితే జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వీడియోని చివరి వరకు చూసిన వారికి మాత్రమే ఒక ప్రత్యేకమైన సందేశం ఉంది. ఎందుకు అంటే మీ జీవితాన్ని మార్చేసే సంకేతం ఇప్పటికే ప్రారంభం అయ్యిందనే చెప్పుకోవాలి. మొదటి అద్భుతం గురించి మాట్లాడితే ఎంతో కాలంగా నిలిచిపోయిన ఒక పని అకస్మాత్తుగా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. మీరు ఆశలను వదిలేసిన ఒక పనిని అయితే ఒక్కసారిగా ముందుకు కదిలే అవకాశం కూడా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్ రూపంలో రావచ్చు. వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అయితే కుటుంబంలో మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది. ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్న ఒక వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అతను లేదా ఆమె మీ జీవితంలోకి కీలకమైన మార్పుకి కారణం కూడా కావచ్చు. రెండవ అద్భుతంకి వస్తే మరింత గొప్పగా అయితే ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. అనుకోకుండా ధనలాభం కలిగే యోగం కనిపిస్తుంది. గతంలో ఎవరైనా ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు. ఆస్తి, భూమి లేదా కుటుంబానికి సంబంధించిన ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. కొందరు మిథున రాశి వారికి విదేశీ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ శుభ ఫలితాలు మధ్య ఒక హెచ్చరిక కూడా అయితే ఉంది అనే చెప్పుకోవచ్చు. జూన్ 24 నుంచి 27 మధ్యలో మీ రహస్యాలు అన్నీ ఎవరికి అయితే చెప్పకుండా ఉండటమే మంచిది. అయితే మీ విజయాలను చూసి అసూయపడే వ్యక్తులు కూడా మీ చుట్టూ ఉండవచ్చు. ప్రతి ఒక్కరిని నమ్మటం మంచిది కాదు. మీ ప్రణాళికలను చివరి వరకు కూడా ఎవరితోనూ చెప్పకుండా గోప్యంగా ఉంచటం చాలా మంచిది. అయితే ఈ సమయంలో 100 కోట్ల మంది దేవతల అనుగ్రహం మీపై ఉంది అని పెద్దలు చెబుతున్నారు. మీరు ప్రతిరోజు ఉదయాన్నే దేవుణ్ణి స్మరించటం, ఇంటి ముందు ఒక దీపం వెలిగించటం మరింత మంచి ఫలితాలను అయితే పొందవచ్చు అనే చెప్పుకోవాలి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే జూన్ 28, 29 లేదా 30 తేదీల్లో ఒక ప్రత్యేకమైన వార్త మీ చెవిన పడుతుంది అనే చెప్పుకోవచ్చు. ఆ వార్త విన్న తర్వాత మీ జీవిత దిశ మారిపోవచ్చు. కొందరికి అది వివాహ సంబంధం కావచ్చు, మరికొందరికి ఉద్యోగం లేదా ధనానికి సంబంధించిన శుభవార్త కూడా కావచ్చు. అయితే ఈ 10 రోజుల కాలం మీకు పరీక్ష సమయం అయితే కాదు, ఫలిత సమయంగా అయితే చెప్పుకోవచ్చు. అయితే మీరు గతంలో చేసిన కష్టానికి ప్రతిఫలితం అందే సమయం దగ్గర పడుతుంది అనే చెప్పుకోవాలి. అందుకనే మిథున రాశి వారు ఈ రోజులను నిర్లక్ష్యం అయితే చేయకండి. సానుకూలంగా ఆలోచించండి. దేవుడిపై విశ్వాసం ఉంచండి. మీ ముందుకు వచ్చే అవకాశాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. మిథున రాశి వారికి జూన్ 20 నుంచి 30 వరకు జరిగే ఈ కాలం సాధారణమైన కాలం అయితే కాదు. గత కొన్ని నెలలుగా మీరు అనుభవించిన మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు క్రమక్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాధానం కూడా ఈ సమయంలో లభించవచ్చు అనే చెప్పుకోవచ్చు. మీ చుట్టూ ఉన్న వారిలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీ పట్ల తన వైఖరిని కూడా మార్చుకుంటాడనే చెప్పాలి. ఇప్పటి వరకు మీకు సహాయం చేయని వారు కూడా మీకు మద్దతుగా అయితే నిలబడే అవకాశం ఉంటుంది. ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీరు ఒంటరిగా పోరాడుతున్న వారిని అనుకుంటున్న సమయంలో అనుకోకుండా సహకారం అయితే లభిస్తుంది అనే చెప్పుకోవచ్చు. జూన్ 22 నుంచి 25 మధ్యలో ఒక ప్రత్యేకమైన ఫోన్ కాల్, సందేశం లేదా సమాచారం మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది కూడా కావచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమాచారాన్ని తేలికగా అయితే తీసుకోవద్దు. ఎందుకు అంటే అదే మీ భవిష్యత్తుకు కీలకమైన మార్పు కూడా కావచ్చు. ధనయోగం గురించి ఒక ప్రత్యేకమైన సంకేతం. అయితే మిథున రాశి వారిలో చాలా మందికి ఈ సమయంలో ఆర్థిక పరంగా అయితే
మెరుగైన ఫలితాలు అయితే కనిపించే అవకాశం ఉన్నాయనే చెప్పుకోవచ్చు. గతంలో ఆగిపోయిన చలామణీలు అందవచ్చు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు రావచ్చు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలతో పాటు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది మిథున రాశి వారికి ఒక పాత వస్తువులు, పాత పరిచయాలు లేదా పాత అవకాశాల ద్వారా లాభాలు కూడా పొందవచ్చు. మీరు మర్చిపోయిన ఒక విషయాన్ని మరలా మీ ముందుకు వచ్చే అవకాశం కూడా అయితే ఎక్కువగా కనిపిస్తుంది అనే చెప్పుకోవచ్చు. ఆ విషయాన్ని మీరు ఆశ్చర్యపోయే ఫలితం అయితే ఇవ్వవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే కుటుంబ జీవితంలో మార్పులు, అయితే మీ మనస్సులో ఉన్న ఒక విషయాన్ని చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉన్నవారికి ఇది చాలా మంచి సమయం అనే చెప్పుకోవచ్చు. అయితే కుటుంబ సభ్యులతో ఉన్న అభిప్రాయ భేదాలు అన్నీ తొలగిపోతాయి. దూరమైన బంధువులు మరలా కలిసే అవకాశం ఉంది. ఇంటిలో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమవుతాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైన సమాచారం అందవచ్చు. ఇప్పటికే వివాహితులు అయిన వారికి కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు కూడా జరగవచ్చు. అయితే జాగ్రత్త కూడా అవసరం అనే చెప్పుకోవాలి. అయితే మీరు పొందబోయే విజయాలను అందరికీ చెప్పటం మంచిది కాదు అనే చెప్పుకోవచ్చు. మీ వృద్ధిని చూసి అసూయపడే వ్యక్తులు మీ చుట్టూ ఉండవచ్చు. ముఖ్యంగా జూన్ 26 నుండి 28 వరకు మీ ప్రణాళికలను గోప్యంగా ఉంచటం చాలా మంచిది. కొన్ని సందర్భాలలో మీకు 2 ముఖ్యమైన మార్గాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలోచించి తీసుకున్న నిర్ణయమే మీకు చాలా వరకు కూడా లాభాలను అయితే అందిస్తుంది అనే చెప్పుకోవాలి. దైవ అనుగ్రహ సంకేతాలు, అయితే ఈ సమయంలో మీరు ఆలయ దర్శనాలు చేయటం, పేదలకు సహాయం చేయటం, పెద్దవారి సలహాలు, ఆశీర్వాదాలు తీసుకోవటం ద్వారా మరింత సానుకూలమైన ఫలితాలు అయితే పొందవచ్చు అనే చెప్పుకోవాలి. మీ మనస్సులో ఉన్న కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరే అవకాశం చాలా బలంగా అయితే కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. అందుకనే మిథున రాశివారు జూన్ 20 నుంచి 30 వరకు వచ్చే ప్రతి అవకాశాన్ని గౌరవించండి. ఎందుకు అంటే ఈ 10 రోజులు మీ జీవితంలో ఒక కొత్త మలుపుకి కారణం కూడా కావచ్చు. మీరు ఊహించని విధంగా అదృష్టం మీ వైపు తిరిగే సమయం దగ్గరలోనే ఉంది అని కూడా చెప్పుకోవాలి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త కూడా ఇప్పుడు వస్తుంది అనే చెప్పుకోవచ్చు. అనేక నమ్మకాలతో ముందుకు సాగండి. అప్పుడే మీ జీవితంలో మంచి వార్తలు వింటారు. మీ సహనం, మీ కష్టం, మీ విశ్వాసం ఇప్పుడు ఫలితాలను ఇచ్చే సమయం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే మిథున రాశివారు ఈ వీడియోలో చెప్పబోయే విషయం మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. జూన్ 20 నుంచి జూన్ 30 వరకు జరిగే ఈ 10 రోజులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన కాలంగా అయితే నిలిచిపోతాయనే చెప్పాలి. ఎందుకు అంటే ఈ సమయంలో మీ అదృష్ట చక్రం వేగంగా అయితే తిరుగుతుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ఎన్నో ఆటంకాలు, ఎన్నో నిరాశలు ఎదురు చూస్తున్న మీరు ఇప్పుడు కొత్త ఆశలను అయితే చూడబోతున్నారని అయితే చెప్పుకోవాలి. అయితే చాలామంది మిథున రాశివారు గత కొంతకాలంగా ఒకే ప్రశ్నలతో బాధపడుతూ ఉన్నారు. నా జీవితంలో మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అనే ప్రశ్నకు సమాధానం ఈ కాలంలో లభించే అవకాశం ఉంటుంది. మీరు చేసే కష్టానికి తగిన ఫలితం కనిపించడం ప్రారంభమవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా 100 కోట్ల దేవతలు జూన్ 20 నుంచి 30 వరకు మిథున రాశి వారికి ఏ 2 పెద్ద అద్భుతాలు చూపించబోతున్నారు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.